సిద్ధార్థరెడ్డి లుంగిపో. ఇది కేవలం ఒక ఆదేశం కాదు, 2 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు దక్కిన సమాధానం. 24 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన ఒక సంచలన కేసు ఇది. వెండి తెరపై మెరుస్తున్న ఓ తార అర్ధాంతరంగా రాలిపోయిన విషాదమది. అవును, మనం మాట్లాడుకుంటోంది సినీ నటి ప్రత్యూషా మృతి కేసు గురించి. ఎట్టకేలకు ఈ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. నిందితుడు సిద్ధార్థరెడ్డికి గట్టి షాకిస్తూ వెంటనే లుంగిపోవాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో తెలంగాణ హైకోర్టు సిద్ధార్థరెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ శిక్షను రద్దు చెయ్యాలంటూ సిద్ధార్థరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే ఇవాళ ఇరుపక్షాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థించింది. అంతేకాదు, సిద్ధార్థరెడ్డి వెంటనే లుంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లుంగిపోయేందుకు కేవలం 4 వారాల సమయం మాత్రమే ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లుగా సాగుతున్న ఈ న్యాయ పోరాటానికి దాదాపుగా తెరపడినట్టే కనిపిస్తోంది. అసలు కోర్టు తీర్పులో ఏముంది? 24 ఏళ్ల కిందట ఆ రోజు ఏం జరిగింది? ఈ మిస్టరీ వెనుక ఉన్న పూర్తి కథేంటో ఈ వీడియోలో చూద్దాం. అది 2002వ సంవత్సరం. ప్రత్యూష అప్పుడప్పుడే ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయం. గుడిపల్లి సిద్ధార్థరెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థి. వీళ్ళిద్దరూ హైదరాబాదులో ఇంటర్ చదువుతున్నప్పుడే ప్రేమలో పడ్డారు. కానీ పెద్దల అంగీకారం లేకపోవడమో లేదా ఇతర మనస్పర్ధలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఎంతో నాటకీయంగా మారాయి. 2002 ఫిబ్రవరి 23న ప్రేమికుల రోజు ముగిసిన సరిగ్గా 10 రోజులకు వీరిద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకుని తాగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దురదృష్టవశాత్తు ఫిబ్రవరి 24న చికిత్స పొందుతూ ప్రత్యూష కన్నుమూసింది. కాని సిద్ధార్థరెడ్డి మాత్రం చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడే అనుమానాలు మొదలయ్యాయి. ఒకరు చనిపోవడం, మరొకరు బ్రతకడం. ఇది ఆత్మహత్య లేక హత్య అనే సందేహాలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కేసు తీవ్రత దృష్ట్యా సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. సిద్ధార్థరెడ్డిని నిందితుడిగా గుర్తించి ఐపీఎస్ సెక్షన్ 309 మరియు 309 సెక్షన్ల కింద ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే ప్రత్యూష మాత్రం ఇది ఆత్మహత్య కాదని, పక్కా ప్లాన్తో తన కూతురుపై లైంగిక దాడి చేసి చంపారని బలంగా వాదించారు. న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం సామాన్యమైనది కాదు. 2004లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సిద్ధార్థరెడ్డిని దోషిగా తేల్చింది. ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినందుకు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధించింది. 2011లో ఈ తీర్పును సవరించడానికి సిద్ధార్థ్ హైకోర్టుకు వెళ్లగా అక్కడ శిక్షాకాలాన్ని 5 ఏళ్ల నుండి 2 ఏళ్లకు తగ్గించారు. కానీ జరిమానాను 50,000కు పెంచారు. శిక్షను పూర్తిగా రద్దు చేయించుకోవాలని సిద్ధార్థ్ సుప్రీంకోర్టుకు వెళితే హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను ఖచ్చితంగా అమలు చెయ్యాల్సిందేనని ప్రత్యూష కౌంటర్ పిటిషన్ వేశారు. చివరకు 2026లో, అంటే దాదాపు 25 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసులో తుది గీత గీసింది. హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సిద్ధార్థరెడ్డి అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పింది. 24 ఏళ్లు ఒక తల్లి తన కూతురు మరణానికి న్యాయం కోసం చేసిన సుదీర్ఘ పోరాటమిది. ఆలస్యంగానైనా సరే దోషికి శిక్ష ఖరారైంది. ఈ తీర్పుతోనైనా ప్రత్యూష ఆత్మకు శాంతి చేకూరుతుందని, ఆమె కుటుంబానికి కొంతైనా ఊరట లభిస్తుందని ఆశిద్దాం.